రైటికా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే పులివెందులలో టీడీపీ జెండా ఎగిరింది. వైఎస్ ఫ్యామిలీ డెన్ లో జగన్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. ఎన్నిక చిన్నదే అయినా ఫుల్ పొలిటికల్ డోస్ నింపిన ఈ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. పులివెందులే కాదు వైసీపీని కంగు తినిపించింది. ఒంటిమిట్టను కూడా తన ఖాతాలో వేసుకుంది అధికార పార్టీ. ఈ సంబరాలు సంతోషాలు టీడీపీ శిబిరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తే వైసీపీని నిరాశలో పడేశాయి. దీనికి కారణం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితమే. వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందులలో జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకోలేకపోయింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలవగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. 8,000 ఓట్లలో వైసీపీకి వచ్చిన ఓట్లు 683. సొంత నియోజకవర్గంలో ఎన్నిక జరిగే జెడ్పీటీసీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ చూసినా అధికార టీడీపీ రాజకీయ ఎత్తుగడల ముందు నిలబడలేకపోయింది. చివరిలో చేతులు ఎత్తేసింది. 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేశామని బ్యాలెట్లతో పాటు కొందరు స్లిప్పులు వేయడం సంచలనంగా మారింది. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఓటమికి కారణాలు ఎదుకొచ్చు, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయన రిటైర్మెంటు, ఆయన ఆఖరి ఎలక్షను, ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వైసీపీ నేతలు మాత్రం ఇది టీడీపీ విజయం కాదని, దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. ఒక గెలుపేనా అనేది వైసీపీ శిబిరం మాట. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది. మాకు ఎనలేని బాధ ఉండేది. నిజమైన పోటీ జరిగింటే పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకుని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కుని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? నిజంగా మీరు ధర్మబద్ధంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గాని లేదా జిల్లా కలెక్టర్ గాని, ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ గాని ఆ వెబ్ కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు గాని ప్రపంచానికి ఎందుకు ఎవరు? భయం. మీకు భయం కాబట్టి ఎవరు దాచుకుంటారు. ఒక్క పులివెందులే కాదు, ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీదే గెలుపు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి సైతం 6,000కు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు దక్కాయి. ఈ 2 విజయాలపై సీఎం చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని, ఎప్పుడూ చేసే అరాచకాలు ఈసారి జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నారని విమర్శించారు చంద్రబాబు. వైఎస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదన్నారు. నామినేషన్ వేయడానికి భయపడే స్థితి నుంచి 11 మంది నామినేషన్ వేయగలిగారని గుర్తు చేశారు.